గాలిపడమా చేసావు నువ్వు అన్నం తిని రా పోనీ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా చిన్నారి కోసం అయితే గాలిపట అయితే తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్. మనకైతే కావాల్సిన పరికరాలు ఒక కత్తెర, టేపు, 2 కట్టెపుల్లలు, ఒక పేపర్, ఇవి తీసుకొని మనమైతే ఇప్పుడు గాలిపటం తయారు చేయబోతున్నాం. అది ఎలా చూద్దాం. లెట్స్ గో స్టార్ట్. మనకైతే కట్టెపుల్లలు తీసుకోవాలి ఫ్రెండ్స్. పేపర్ అయితే మనం సైజు చూసుకోవాలి, 4 మూలలు చూసుకోవాలి. సైజు చూసుకున్న తర్వాత పేపర్ని అయితే మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత మనం అయితే దాన్ని ఎలానో గాలిపటాలు తయారు చూద్దాం. కట్టెపుల్ల అయితే ఇలా పెట్టుకోండి. టేప్ అయితే చింపుకోండి. టేప్ అయితే ఈ మూలకు ఆ మూలకు మధ్యలో ఒకటి టేప్ వేసుకోండి. కట్టెపుల్ల గట్టిగా ఎత్తుకోవాలనుకోండి. మీకు దగ్గర గమ్ము ఉంటే గమ్ము కట్టెపుల్లకు మొత్తం గమ్ము అంటించి అలా పెట్టుకోండి. ఇలా ప్రస్తుతానికి గాలిపట అయితే సింపుల్గా తయారైపోతుంది. గాలిపట అయితే మనకు తయారైపోయింది ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు తోక అయితే చింపుకుందాం, తోక పెట్టుకుందాం. పేపర్తో గాలిపటం మనకు ఎలా తయారైందో చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అనిపించింది కామెంట్ చేయండి. మనకైతే గాలిపడితే రెడీ అయిపోయింది. తోకడ పెట్టేసినాం. మనం అయితే దాని కారణాకాలు కట్టేద్దాం ఫ్రెండ్స్. ఇంకెందుకు లేట్, కారణాకాలు కట్టేద్దాం. తోక అయితే మనం అన్నంతో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అన్నమే గమ్మ అయితే మన దగ్గర ఏం లేదు. కారణాకాలు అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్. కారణాకాలు అయితే ఇట్లా రంధ్రాలు పెట్టుకోండి కత్తెరతోటి. అగ్గిపుల్లతో చాలా మంది అగ్గిపుల్లతో కాలుస్తారు, మొత్తం కాలిపోతుంది పేపర్ అంతా. అలా పెట్టకండి. తర్వాత కట్టేసిన ఫ్రెండ్స్. కారణాకాలు అయితే మన దగ్గర పెద్ద బెండలు ఉంది గాలిపట ఎగరడానికి. ప్రస్తుతానికి మనం ఈ గాలిపట తయారు చేసినాం, కానీ ఎగురుతుంది ఎగరదా మనకైతే అంత క్లారిటీ తెలియదు. చిన్నప్పుడు ఎగిరేది, కానీ ఇప్పుడు మనకైతే ఎగురు చూద్దాం. మ్యాక్సిమం అయితే ఎగురుతుంది గాలిపటం. మనమైతే బయటికి వెళ్దాం ఫ్రెండ్స్. గాలిపట అయితే మొత్తానికి అయితే మంచిగా తయారైపోయింది. మనమైతే బయటికి వెళ్ళేసాం. మనమైతే బయటకు వచ్చిన పక్కన గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఎగిరేద్దాం, ఎగురుతుందా ఎగరదా. మ్యాక్సిమం పైన స్లాబ్ నుంచి అయితే బాగా ఎగురుతుంది ఫ్రెండ్స్. ఇక మరి కింద నుంచి మనం అయితే ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఎగురుతుంది ఎగరదు చూద్దాం ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే అక్కడ పోయిండ్రు.